మహాత్మా గాంధీ గారి సూక్తులు. ఇతరులు చెప్పిన దాన్ని ఆచరించడంలోనే, వారిని అనుకరించడంతోనే కాదు, మనం సరైనదని నమ్మిన పని చేయడంలోనే నిజమైన సంతోషం, మనశ్శాంతి ఉన్నాయి. ఇతరులకి ఉపయోగపడడం, అబద్ధాలాడకుండడం, ధర్మాన్ని ఆచరించడం, ఏ ప్రాణికి ద్రోహం చేయకుండా ఉండడం, దయ కలిగి ఉండడం, సిగ్గుపడవలసిన పని ఏదీ చేయకుండా ఉండడమే శీలం. నియమాల్ని పాటించకుండా ఏ పని జరగదు. గతి నిర్దేశాల్లో ఏ కాస్త తేడా వచ్చినా సౌర వ్యవస్థ మొత్తం కుప్పకూలుతుంది కదా. వెలుగుతున్న దీపం 1000 దీపాలను వెలిగించినట్లే నేర్చుకున్నవాడే ఇతరులకి నేర్పించగలడు. ప్రేమ బాధల్ని సహిస్తుందే కానీ ఎప్పుడూ ప్రతీకారాన్ని తలపెట్టదు. సత్యం, అహింస లాంటి విలువైన పాఠాలు మనకి నేర్పగలిగేది పసివారే. ఎక్కడ ప్రేమ ఉందో అక్కడ దేవుడు ఉన్నాడు. దేవుడు తనకు తోడుగానున్నాడని భావించే వాడికి ఎన్నటికీ అపజయం ఉండదు. జీవితం అంటే విశ్రాంతి కాదు, చైతన్యం. అందుకే జీవితమంతా ఆచరణ, ఆచరణ, ఆచరణ. ప్రతి పౌరుడు హక్కులను మాత్రమే కోరుకుంటూ బాధ్యతలను విస్మరిస్తే అపజయం తప్పదు. భవిష్యత్తు గురించి ఆలోచించుకోవడం కంటే ఈ క్షణాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోవడమే నాకిష్టం. సొంత లోపాన్ని పట్టించుకోకుండా ఇతరులను ఎత్తి చూపడంలోనే మనం ఆనందం పొందుతాం. అందుకే ఇంత అశాంతి. ధైర్యగుణాన్ని మనిషి బాహ్య ప్రపంచంలో ఎక్కడా పొందలేడు. అది మనిషి స్వభావం లోంచే పుడుతుంది. దేశం అభివృద్ధి చెందడమంటే అద్దాల మేడలు, రంగుల గోడలు కాదు, పౌరుల నైతికాభివృద్ధే నిజమైన దేశాభివృద్ధి. విశ్వాసం అనేది కొద్దిపాటి గాలికి వాలిపోయేది కాదు, అది అచంచలమైనది, హిమాలయాలంత స్థిరమైనది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ని ఆల్ అని క్లిక్ చేస్తే నా వీడియోస్ అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.